హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు FinFit తెలుగు. ఈరోజు నిఫ్టీ 50 1.14% లూజ్ అయ్యి 22,829 పాయింట్స్ దగ్గర, సెన్సెక్స్ 1.08% లూజ్ అయ్యి 75,366 పాయింట్స్ దగ్గర నెగిటివ్లో క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 0.63%, నిఫ్టీ మిడ్ క్యాప్ 50 2.70%, నిఫ్టీ స్మాల్ క్యాప్ 50 3.88% లూజ్తో నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50లో 8 స్టాక్స్ పాజిటివ్లో, 42 స్టాక్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. వాటిలో బ్రిటానియా 1.50%, ఐసిఐసిఐ బ్యాంక్ 1.33%, M&M 1.02%, హిందుస్థాన్ యూనిలివర్ 0.97%, SBIN 0.45% గెయిన్ అయ్యి టాప్ గెయినర్స్గా, HCL టెక్ 4.59%, టెక్కెమ్ 4.18%, విప్రో 3.78%, హిందాల్కో 3.53%, శ్రీరామ్ ఫినాన్స్ 3.22% లూజ్ అయ్యి టాప్ లూజర్స్గా నిలిచాయి. లాస్ట్ ఫ్రైడే యుఎస్ మార్కెట్స్ ఈ వీక్ వెనస్డే ఉన్న ఫెడ్ మీటింగ్ని దృష్టిలో పెట్టుకొని మార్కెట్ పార్టిసిపెంట్స్ కాషియస్తో ప్రాఫిట్ బుకింగ్ వల్ల, అలాగే బాండ్ యీల్డ్స్ రైజ్ అవ్వటం వల్ల ఆల్ 3 ఇండిసెస్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. అలాగే యుఎస్ కన్స్యూమర్ సెంటిమెంట్స్ ఎకనామిస్ట్ ఎస్టిమేషన్ కంటే గడిచిన 6 monthsలో తక్కువగా రావటం కూడా ఒక రీజన్. సో మేజర్ ఇండిసెస్ అయిన డౌ జోన్స్ 0.32%, నాస్డాక్ 0.5%, S&P 500 0.29% లూజ్ అయ్యి టోటల్ యుఎస్ మార్కెట్స్ నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. కమింగ్ టు మన మార్కెట్స్, ఆ అడ్వాన్స్ అండ్ డిక్లైన్ రేషియోని చూస్తే అర్థమవుతుంది కదా ఈ రోజు మన మార్కెట్ ఎలా పర్ఫామ్ చేశాయో. లార్జ్ క్యాప్ స్టాక్స్ అయిన పవర్ గ్రిడ్, టాటా మోటార్స్, జొమాటో, ఇండస్ ఇండియా బ్యాంక్, HCL టెక్, టెక్ మహీంద్రా, TCS, భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, L&T అండ్ HDFC బ్యాంక్ స్టాక్ అన్ని 1% నుంచి 3.6% వరకు డౌన్ అయ్యాయి. రీటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ సెక్టార్స్లోని స్టాక్స్ ఈ రోజు బాగా ఫాల్ అయ్యాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.7% వరకు, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 4% వరకు ఫాల్ అయ్యాయి. స్మాల్ క్యాప్ సెక్టార్స్లోని స్టాక్స్ అయిన క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్, నెట్వెబ్ టెక్నాలజీస్ ఇండియా, న్యూకియన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్, ఆల్డిగి టెక్, ధని సర్వీసెస్, తేజాస్ నెట్వర్క్స్, సోలారా యాక్టివ్ ఫార్మా సైన్సెస్ అండ్ KP ఎనర్జీ ఇంట్రాడేలో 10% to 18% ఫాల్ అయ్యాయి. కొన్ని న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం అప్రాక్సిమేట్గా ఈ ఒక్క రోజే ఇన్వెస్టర్స్ వెల్త్ 10 lakh crores వరకు కోల్పోయారు. ఇంత మేజర్ ఫాల్కి కారణం ఏమై ఉండవచ్చు? ఒకటి, ఫస్ట్ రీజన్ మైట్ బీ February 1st ప్రవేశపెట్టే బడ్జెట్. మన ఫినాన్షియల్ మినిస్టర్ తీసుకోబోయే రిఫార్మ్స్ అండ్ డెసిషన్స్ మన కంట్రీని బూస్ట్ చేసేలాగా ఉంటే ఓకే. ఇన్ కేస్ నెగిటివ్గా వస్తే ఎలా అని మార్కెట్ పార్టిసిపెంట్స్ కాషియస్గా, అంటే ముందు జాగ్రత్తగా ఇంత ఇంటెన్సివ్ సెల్ చేసి ఉండవచ్చు. నెక్స్ట్ రీజన్, ఇప్పటి వరకు కంపెనీలు పోస్ట్ చేసిన వీక్ Q3 రిజల్ట్స్, మెనీ సెక్టార్స్లోని స్టాక్స్ ఎక్స్పెక్టెడ్ కంటే లో రిజల్ట్స్ని పోస్ట్ చేయటం సెక్టార్స్ యొక్క స్లో రికవరీని ఇండికేట్ చేస్తుంది. ఆల్రెడీ మన ఇండెక్స్లు ఓవర్ వాల్యుయేషన్లో ఉన్నాయని చేస్తున్న సెల్లింగ్కి ఈ వీక్ రిజల్ట్స్ కూడా మన ఇండెక్స్ వాల్యుయేషన్ని జస్టిఫై చేయలేక సెల్లింగ్ సెంటిమెంట్స్ని దారి తీస్తుంది. ఇంకొక మేజర్ రీజన్, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ FPIs లాస్ట్ అక్టోబర్ నుంచి ఈ జనవరి వరకు 2.5 lakh crore రూపీస్ మన ఈక్విటీ మార్కెట్ నుంచి తీసుకువెళ్లారు. ఈ మంత్లో Jan 24th వరకు 69,000 crores వర్త్ ఈక్విటీస్ని సెల్ చేశారు. సో మనం ఆల్రెడీ ఇంతకుముందు స్టాక్ బస్ ఎపిసోడ్లో చెప్పుకున్నట్లు యుఎస్ మార్కెట్లో బాండ్ ఈల్డ్స్ ద్వారా 5.5 to 6% రిస్క్ ఫ్రీ రిటర్న్స్ రావటం ఈ FIS సెల్లింగ్కి ఒక రీజన్ అయితే, ట్రంప్ లాస్ట్ వీక్ చేసిన అనౌన్స్మెంట్ ఇంకో రీజన్, అండ్ మన రూపీ వీక్ అవుతూ డాలర్ స్ట్రాంగ్ అవటం కూడా ఇంకొక రీజన్ ఫర్ దిస్ FIS సెల్లింగ్. అలాగే ఫోర్త్ రీజన్, ఈ వీక్ యుఎస్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ FOMC మీటింగ్. ఈ మీటింగ్ అవుట్కమ్ ఎలా ఉంటుందో అని ఇన్వెస్టర్స్ సెల్ చేసి ఉండవచ్చు. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ రీజన్, ట్రంప్ ఒక్క టారిఫ్స్ ఇంపాక్ట్. ఆయన ఎప్పుడు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటాడో తెలియక ఒక అన్సర్టినిటీ మార్కెట్లో నెలకొని ఉంది.
ఈ అన్సర్టనిటీ తగ్గే వరకు అండ్ బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు మన మార్కెట్లో ఈ వాలటాలిటీని చూడవచ్చు. ఈ రోజు మేము స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇవ్వటం కంటే ఇలాంటి హెవీ ఫాలింగ్ డేస్లో ఇన్వెస్టర్స్ ఎలా థింక్ చేయాలో చెప్పాలి అని అనుకుంటున్నాం. ఎస్, మా పోర్ట్ఫోలియోలో ఉన్న ఆల్ సెక్టార్ స్టాక్స్ లైక్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ ఈరోజు హెవీగా ఫాల్ అయ్యాయి. మాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ పోర్ట్ఫోలియో కూడా డీప్ రెడ్లో ఉండి ఉంటాయి. ఇలాంటి డేస్లలో డిప్రెస్ కావటం, ఈ స్టాక్ మార్కెట్లోకి ఎందుకు వచ్చానా అని అనుకోవడం సహజం. మాకు కూడా అప్పుడప్పుడు ఈ స్టాక్ మార్కెట్లోకి ఎందుకు వచ్చామా అని కాకుండా ఆపర్చునిటీ వచ్చినప్పుడు ప్రాఫిట్ని బుక్ చేసుకుంటే బాగుండేది అని అనిపిస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం అసలు మేము ఆ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ని ఎందుకు చేశాం, ఆ స్టాక్లో మాకు కనిపించిన గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఏమిటి, స్టిల్ ఈ రోజు ఫాల్ తర్వాత కూడా ఆ వ్యూస్ అలాగే ఉన్నాయా లేదా అని ఒక సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటాం. ఎస్, మోస్ట్ ఆఫ్ ది మా స్టాక్స్లో ఫాల్ ఈ ఇండెక్స్లలో వచ్చిన ఫాల్ వల్లే వచ్చింది, కానీ వీక్ రిజల్ట్స్ ఆర్ కార్పొరేట్ గవర్నెన్స్లో ప్రాబ్లం వల్ల ఏం రాలేదు. మా ఈ షార్ట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ మేము ఇన్వెస్ట్ చేసిన కొన్ని స్టాక్స్ ఎంత పడ్డాయో అంతే బౌన్స్ బ్యాక్ అయ్యాయి. కొంచెం టైం పట్టవచ్చు, కానీ మన మార్కెట్స్లో కూడా రికవరీ చూడవచ్చు. ఇది మేము చెబుతున్న మాట కాదు, మెనీ ఫేమస్ ఇన్వెస్టర్, అనలిస్టులు అండ్ రీసెర్చ్ రిపోర్ట్స్లు చెబుతున్న మాట. బిలీవ్ ఇన్ ఇండియాస్ గ్రోత్ స్టోరీ. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఫాల్ మీ మెమొరీలో ఉండకపోవచ్చు. సో ఇన్వెస్టర్స్ ఎక్కువగా సాడ్గా ఉండకుండా ఈ రోజు ఫాల్లో మీరు ఎప్పటి నుంచో ఇన్వెస్ట్ చేద్దామని ట్రాక్ చేస్తున్న స్టాక్స్ చాలా మంచి ఇన్వెస్టింగ్ జోన్లోకి వచ్చి ఉంటాయి. మీ పోర్ట్ఫోలియోలోని స్టాక్స్ సెల్ చేసేటప్పుడు మాత్రం మీరు ఎందుకు ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేశారో, దాని రిజల్ట్ అండ్ రిమైనింగ్ ఫ్యాక్టర్ అన్నీ బాగానే ఉండి ఓన్లీ అన్ని ఇండెక్స్ల ఫాల్ వల్ల అవి కూడా ఫాల్ అవుతూ ఉంటే ఒక అనాలిసిస్ చేసుకొని ఆ వ్యూస్ అలాగే ఉంటే ఆ స్టాక్స్ అలా వదిలివేయండి. టైమ్ విల్ హీల్ ఆల్ పెయిన్స్. సో దిస్ ఇస్ అ వ్రాప్ ఆఫ్ టుడే స్టాక్ బస్. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే బిఫోర్ లీవింగ్ డోంట్ ఫర్గెట్ టు subscribe to our channel fin.fit Telugu. See you in the next video.